దేవుని యొక్క వాక్యమును ధ్యానించటము ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానించినప్పుడు మనము యథార్థంగా ప్రవర్తించటానికి వీలుంటుంది. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది, ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో వారు దేవుని యొక్క ముఖ దర్శనము చేస్తారు. అదేవిధంగా మీకా 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, ఎవరైతే దేవుని యొక్క వాక్యం లేదంటే మీకా 2:7లో ఉంటుందంటే దేవుని యొక్క వాక్యము యథార్థంగా ప్రవర్తించే వారి విషయంలో ఎప్పుడు కూడా మంచి కార్యములను చేయటానికి దేవుడు ఎల్లప్పుడూ వారి జీవితంలో మంచి పనులు చేయటానికి ఇష్టపడుతుంటాడు. లేదంటే దేవుని యొక్క వాక్యమే, ఆ వాక్యమే వారి జీవితంలో మంచి క్రియలు. దేవుని యొక్క వాక్యమే. మీరు తర్వాతకి చదవండి, 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఇట్ ఈస్ గుడ్ టు దేవుని యొక్క వాక్యంని మనం ధ్యానించటం. మనం ఇప్పటికే ప్రకటన గ్రంథంలో మనము 1వ అధ్యాయంని కంప్లీట్ చేసి ఉన్నాము. అదేవిధంగా 2వ అధ్యాయంలో ఎఫ్ఎస్సి సంఘమును గురించి మనం చూసి ఉన్నాం. ఈరోజు మనము స్ముర్ణ సంఘం గురించి మనం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిస్తాము. స్ముర్ణ సంఘం గురించి నేను మీకు ముందుగానే చెప్పినట్టు, స్ముర్ణ సంఘము ఈ యొక్క పత్రిక యోహాను 95వ సంవత్సరంలో, క్రీస్తు శకం 95వ సంవత్సరంలో రాసినప్పటికీ ఈ యొక్క సంఘములు వాటి యొక్క కాలములను సూచిస్తుందని నేను మీకు చెప్పి ఉన్నాను. ఇప్పుడు ఈ స్ముర్ణ సంఘము క్రీస్తు శకము 100వ సంవత్సరం నుండి 313వ సంవత్సరం వరకు మనము, అంటే క్రీస్తు శకం 313 సంవత్సరం వరకు దీన్ని ఒక కాలముగా విభజించి ఉన్నారు. ఈ సమయంలో మనం స్ముర్ణ సంఘమును గురించి ధ్యానిద్దాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం నుంచి 11వ వచనం వరకు మనకి ఇక్కడ స్ముర్ణ సంఘం గురించి మనం ఇక్కడ చూస్తాము. స్ముర్ణ సంఘము చదువుదాం. 8వ వచనం, స్ముర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునయ్యుండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియు చెందడు. ప్రైజ్ ద లార్డ్. ఇది స్ముర్ణ సంఘం గురించి మనము ఎఫ్ఎస్సి నుంచి స్ముర్ణకి వెళ్ళాలంటే ఉత్తరమున నార్త్ ఒక 35 కిలోమీటర్ల దూరం వెళ్తే, నేను మీకు ముందుగా చెప్పినాను కదా, మిలేతు నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎఫ్ఎస్సి సంఘం వస్తుంది, ఎఫ్ఎస్సి పట్టణం వస్తుంది. ఎఫ్ఎస్సి పట్టణం నుంచి 35 కిలోమీటర్లు ఉత్తర దిక్కున ప్రయాణం చేస్తే మనము, అంటే అప్పుడు చెప్పినటువంటి వాళ్ళు గూగుల్ మ్యాప్లో చూసి, ఇప్పుడు గూగుల్ మ్యాప్లో దీన్ని వెతికితే వాటికి ఏదో పేర్లు ఉన్నాయి. ఉత్తరమున వెళ్తే 35 కిలోమీటర్ల దూరం వెళ్తే స్ముర్ణ సంఘము వస్తుంది. స్ముర్ణ సంఘములకి దేవుని యొక్క దూత లేదంటే యోహాను ఒక వ్యక్తిని పంపించి ఉండవచ్చు. యోహాను ఈ పత్రిక రాసి ఒక వ్యక్తికి ఇచ్చి, ఆ వ్యక్తికి చెప్పినప్పుడు ఆ వ్యక్తి అయినా లేదంటే దేవుని యొక్క దూత అయినా వెళ్ళి ఉండవచ్చు. ఆ వ్యక్తి ఎఫ్ఎస్సి సంఘంలోనికి వచ్చి ఎఫ్ఎస్సి సంఘానికి ఆ పత్రిక ఇచ్చి, ఆ తర్వాతకి మరలా స్ముర్ణ సంఘం దగ్గరికి వెళ్ళి, సంఘపు దూత అంటే ఇక్కడ నేను మీకు ముందుగా చెప్పి ఉన్నాను, దూత అంటే ఇక్కడ పాస్టర్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్న పెద్ద పాస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు చెప్తున్నటువంటి మాటలు. అతనికి చెప్తున్నాడంటే సంఘం అంతటికీ కూడా ఈ సంగతులను, లేదంటే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంగతులను దేవుడు ఇక్కడ వ్రాస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘము మనము శ్రమల గుండా వెళ్ళినట్టుగా కనిపిస్తుంటుంది. దేవుడు 2 సంఘములని మెచ్చుకున్నాడు, 2 సంఘములని దేవుడు అసహించుకున్నాడు. అదేవిధంగా 2 సంఘములని దేవుడు మెచ్చుకున్నాడు, అదేవిధంగా కొన్ని నిందలు అనేవి మోపిండు.
అందులో ఒకటి మెచ్చుకున్న సంఘంలో మనం చూసినట్లయితే ఎఫెసీ సంఘాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. అదేవిధంగా వారి మీద కొన్ని తప్పిదములను మోపినట్టుగా మనం ఇక్కడ చూస్తాము. స్ముర్ణ సంఘంలో మనం చూసినట్లయితే ఈ స్ముర్ణ సంఘముని దేవుడు మెచ్చుకుంటున్నాడు. కారణం ఏంటిదంటే వారు శ్రమలని సహించి ఉన్నారు. వాళ్ళు శ్రమలలో దేవునితో నిలబడి ఉన్నారు. సో ఎవరైతే శ్రమలలో దేవునితో నిలబడి ఉంటారో మెచ్చుకుంటున్నాడు. నమ్మకమైన దాసుడా, లేదంటే నమ్మకమైన సంఘము కానీ దేవుడు ఇక్కడ చెప్పి ఉండవచ్చు. ఇక్కడ వాళ్ళు స్మరణలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి శ్రమలు కలిగినాయి. ఎవరి వలన శ్రమలు కలిగినాయి అంటే ఇది అప్పుడు రోమన్ చక్రవర్తులు వచ్చినటువంటి సమయం. ఇది రోమన్ చక్రవర్తులు క్రీస్తు శకము 100వ సంవత్సరం నుంచి 313వ సంవత్సరంకి వచ్చేసరికి సో రోమన్ చక్రవర్తులు వచ్చారు. ఇక్కడ మనము ఈ 10 దినముల శ్రమలను గురించి రకరకాలుగా చెప్తుంటారు. ఒక 2 విధములు నేను చెప్తాను. కొంతమంది ఏమో మనం కొన్ని రోజులు అని అంటాం. తెలుగులో అయితే కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులని మనము ఐడెంటిఫై చెప్పడానికి లేదు. కొన్ని రోజులు నేను బయటికి వెళ్ళొస్తాను, కొన్ని రోజులు నేను అక్కడికి వెళ్ళాను. కొన్ని అంటే మనం ఏమనుకుంటాం 5-6 రోజులైనా కావచ్చు. లేదంటే ఇక్కడ యూదులలో 10 రోజులు అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే కొన్ని రోజుల క్రింద లెక్క. లేదంటే ఇంకొంతమంది ఏం చెప్తుంటారంటే ఈ 10 అనేది 10 దినములు అంటే 10 మంది చక్రవర్తులు, రోమ చక్రవర్తులు, 10 మంది చక్రవర్తులు వాళ్ళను బహుగా హింసించినటువంటి శ్రమలు. ఈ కాలంలోనే సంఘముని చెరసాలలో వేసేవాళ్ళు. అదేవిధంగా కొంతమందిని కాగడాల మీద అంటే కట్టెల మీద పెట్టి వాళ్ళని కాల్చి చంపేటటువంటి వ్యక్తులు. అదేవిధంగా కొంతమందిని ఇప్పుడు ప్యాన్లో వేసి వాళ్ళని నూనెలో వేసి వేయించేటటువంటి వారు. లేదంటే ఇంకొంతమంది సింహముల బోనులో ఒక పెద్ద ఆట స్థలం ఉంటే అక్కడికి అందరు చూస్తుండగా సింహముల బోనులోనికి వాళ్ళని ఇడిచిపెట్టి సంఘముని ఆ విధంగా హింసించేవారు. కారణం ఏంటిదంటే దేవుడు లేడు, నేనే దేవుడునని ఆ రోమ చక్రవర్తులు చెప్పేవాళ్ళు. మనందరికీ మీకు చెప్పి ఉన్నారు కొంతమంది చక్రవర్తుల పేర్లు. సో వాళ్ళు మేమే దేవుళ్ళ మమ్ములనే పూజించాలి. ఎందుకంటే వాళ్ళు ఒక నలుగురు రోమా చక్రవర్తులు ఏం చేసినారంటే తమకు తామే గుడిని కట్టించి వాళ్ళ యొక్క బొమ్మని, వాళ్ళ యొక్క విగ్రహం ఆ గుడిలో పెట్టి మమ్ములను ఆరాధన చేయమని చెప్పేవాళ్ళు. సో ఎప్పుడైతే వారు అలాగున ఆరాధించినప్పుడు వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే యోహానునైతే నా దేవుడే గొప్పవాడు, యేసుక్రీస్తే మనం ఇక్కడ చదువుతాము. యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము అని అంటాడు. సో ఆయన పద్మాసు ద్వీపంలోనికి వెళ్ళడానికి కారణం అంటే ఏమిటంటే దేవుని యొక్క వాక్యము నిమిత్తమును యేసుక్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఇవ్వటం వలన యేసుక్రీస్తుని గురించి ఏమని చెప్పండి, ఆయనే నా యొక్క రాజు, ఆయనే నా యొక్క దేవుడు అని ఎప్పుడైతే యోహాను ప్రకటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చక్రవర్తి ఏం చేసిందంటే నేను పరిపాలించేటటువంటి వ్యక్తిని, నన్ను కాదని నువ్వు ఇంకా ఏదైనా వేరే దానిని ఆరాధిస్తే మిమ్మల్ని చంపేయడం లేదంటే వేరే విధాలుగా చేసేవాళ్ళు. సో యోహానుని ఒకసారి ఆ విధంగా ఏం చేసారు, వేడి నూనెలు వేస్తే యోహాను చనిపోలేదు. సో తర్వాతకి ఆయనను తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో అక్కడ చనిపోతాడని వదిలిపెట్టేసింది. ఇంకొంతమందిని ఏం చేసినారు, సింహంల బోనులలో కొంతమందిని కాల్చేవాళ్ళు, కొంతమందిని ఇష్టం వచ్చినట్టుగా చేసేవాళ్ళు. సో ఇక్కడ ఆ సమయంలో ఈ 10 దినముల శ్రమలు అంటే వారికి ఇష్టం వచ్చినట్టు 10 మంది చక్రవర్తులలో 4 ఈ గుడి కట్టించి వారికి ఇష్టం వచ్చినట్టుగా వారిని హింసించేవాళ్ళు. అందుకని ఇక్కడ దేవుడు తన యొక్క వాక్యంలో ఏం చెప్తున్నాడంటే మొదటివాడును కడపడివాడును. ఇక్కడ ఆయన మొదటివాడు కడపటివాడు అని ఎందుకు చెప్తున్నాడంటే మనకు ఆయన వాళ్ళకి నిరీక్షణ కలగజేస్తున్నాడు. నేనే మొదటివాడని, నేనే కడపటివాడను, నీ జీవితంలో ఆది నేనే, అంతము నేనే. సో నీవు
నా నామము నిమిత్తము నువ్వు ధైర్యంగా ఉండుము. ఇది నిరీక్షణ కలగజేస్తుంది. ఎవరైనా యోహాను పత్రిక చదివితే చాలామందికి భయం కలుగుతుంది అంటారు, కానీ యోహాను పత్రిక ఎవరికి భయం కలిగిస్తుంది అంటే యేసుక్రీస్తునందు ఎవరికైతే రక్షణ లేదో, లేదంటే ఎవరికైతే రక్షణ విషయంలో నమ్మకం లేదో, నేను రక్షించబడినప్పటికీ నేను రక్షణ పొందుకున్నాననే నమ్మకం ఎవరికైతే ఉండదో వాళ్ళకి భయం ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, దేవుడు చెప్తుండు, మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే. అంటే నీ జీవితంలో ఆది నేనే, నీ జీవితంలో చివరిది నేనే. నేను లేకుండా నీ జీవితంలో ఏదీ లేదు. నిరీక్షణ కలగజేస్తున్నాడు, నమ్మకంగా ఉండమని. అదేవిధంగా ఇంకో దేవుడు ఏం చెప్తున్నాడు, మృతుడనై మరలా బ్రతికిన వాడను. అదే నన్ను మిమ్మల్ని హింసించినట్టుగా ఇక్కడ మృతుడనై మరలా బ్రతికిన వాడని నేను ఎందుకు చెప్తున్నాడంటే, నిన్ను ఇప్పుడు ఏ విధంగా హింసించినారో నన్ను కూడా అదే విధంగా హింసించి ఉన్నారు. నన్ను ఏ విధంగానైతే చంపివేసినారో ఇదిగో నిన్ను కూడా ఇదే విధంగా చంపివేస్తున్నారు. ఇది కూడా ఇదే విధంగా నిన్ను కూడా చంపివేస్తున్నారు. కనుక దేవుడు ఏం చెప్తున్నాడు, నన్ను మృతి చెందినాను కానీ తిరిగి మరలా బ్రతికి ఉన్నాను. అందుకని ఇక్కడ ఏమంటుంది అంటే 11వ వచనంలో, జయించువాడు రెండవ మరణంలో ఏ హాని చెందడు. సో దేవుడు ఇక్కడ వాళ్ళకి నిరీక్షణ, హోప్ ఇస్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు రెండవ మరణం వలన ఏ హాని చేయడు. వాళ్ళు ఒకవేళ ఈ భూమి మీద నన్ను చంపినట్టుగా మిమ్మల్ని కూడా చంపుతున్నారు. అయినా కానీ మీరు ధైర్యంగా ఉండండి. శ్రమలలో నువ్వు ధైర్యంగా ఉండాలి. శ్రమలలో మీరు ధైర్యంగా ఉన్నప్పుడే నీవు నా ఎడల కలిగి ఉన్నటువంటి విశ్వాసమునికి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో 10వ వచనంలో ఉంటుంది చూడండి, మరణము వరకు నమ్మకంగా ఉండుము. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండమంటుండో అంటే ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీకు తప్పకుండా మరణం వస్తుంది. మరణం రాదని నేను చెప్పట్లేను, మరణం వస్తుంది. మరణము అనేది నీకు వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండు. అయ్యో ప్రభు, నాకు శ్రమలు ఉన్నాయి, నాకు కష్టములు ఉన్నాయి, ఇప్పుడు నాకు ఇబ్బందులు ఉన్నాయి, నేను నీకు మొరపెడుతున్నాను ప్రభువా, నా యొక్క శ్రమలలో నువ్వు ఇంకా నమ్మకంగా ఉండమంటున్నావు ఏంటని చాలామందికి ఇదే ప్రశ్నలు వస్తాయి. అంటే దేవుడు మనల్ని నా కష్టములను చూడట్లేదేమనుకుంటున్నాం. దేవుడు తప్పకుండా నీ కష్టమును, నీ దుఃఖమును ఆయన చూస్తున్నాడు. కనుకనే దేవుడు ఏం చెప్తున్నాడు, నేను సహించి ఉన్నాను, నేను దుర్మార్గులు దుష్టులు చేసిన ఏదైతే ఉన్నదో వాటంతటిని నేను ఓర్చుకున్నాను. మనము 1 పేతురు పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ పేతురు చెప్తాడు, ఆ దుర్మార్గులు ఏదైతే క్రియలను చేసి ఉన్నారో వాటన్నిటిని ఆయన సహించి ఉన్నాడు. అదేవిధంగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది, మీరు జీవాధిపతిని చంపితిరి. సో అదేవిధంగా నేను మిమ్మల్ని కూడా చంపుతారు. అయినప్పటికీ మీరు ఏ విధంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏ విధంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండమంటున్నాడు దేవుడు, మరణం వరకు మీరు నమ్మకంగా ఉండండి. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కష్టములు, శ్రమలు, ఇబ్బందులు కలిగినట్లయితే దేవుడు నీకు నిరీక్షణ ఇస్తున్నాడు. ఏంటిదంటే, నీ జీవితంలో మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే. నీ జీవితంలో నాకు తెలియకుండా ఏది కూడా ఉండదు. నాకు సమస్తమును నాకు తెలుసు. నువ్వు ఏదైతే కష్టంలో ఉన్నావో, ఏదైతే ఇబ్బందులు ఉన్నావో, నీలో ఏదైతే లేమి ఉన్నదో అదంతా నాకు తెలుసు. ఎవరైనా నిన్ను మాటల చేత హింసిస్తున్నా, వారి క్రియల చేత హింసిస్తున్నా, ప్రభువా మీరు నన్ను చూడట్లేరా అని అనుకుంటే, ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, నీ శ్రమను 9వ వచనంలో మనం అనుకుంటే, ఒకవేళ నన్ను చూడట్లేవా ప్రభువా అని అనుకుంటే, ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును అంటే నేను చూస్తున్నాను. నీ శ్రమ ఏంటో నాకు తెలుసు, నీ దరిద్రత ఏంటిదో తెలుసు, నీ కష్టం ఏంటిదో తెలుసు, నీ ఇబ్బంది ఏంటిదో నాకు తెలుసు. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడు, నీ శ్రమను నేను తీసేస్తాను అంటలేడు. ఏమంటున్నాడు దేవుడు, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి అని అంటున్నాడు. ఇక్కడ నీ శ్రమ, ప్రార్థన చేస్తే నీ శ్రమ పోతుంది, నీ కష్టం పోతుంది, నీ ఇబ్బంది పోతుంది అనట్లేడు. నా నామము నిమిత్తము నువ్వు తప్పకుండా విశ్వాసం కలిగి, నా నామము నిమిత్తము నువ్వు ఆ శ్రమను, ఆ దరిద్రతను నువ్వు భరించాల్సిందే. రాజులు పెడుతున్నటువంటి హింసని, లేదంటే ఈ లోకములో ఎవరి వలనైనా మనకి హింస కలిగినా మనం అందరము ప్రార్థన చేస్తుంటాం, దేవా నన్ను హింసిస్తున్నారని.
కరెక్టే, దేవునికి తెలియనిదంటూ ఏది కూడా లేదని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నేను ఎరుగుదును, ఆ శ్రమలలోనే దేవుడు నీకు ఘనతనిస్తాడు, ఆ కష్టంలోనే దేవుడు నీకు ఘనతనిస్తాడు. లేదంటే నీ యొక్క విశ్వాసముని దేవుడు అక్కడ పరీక్షిస్తుండొచ్చు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నమ్మకంగా, నీ నమ్మకమునకు తగిన ప్రతిఫలం ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, ప్రతి వానికి వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇస్తాను. యెషయా గ్రంథంలో ఉంటుంది, నేనిచ్చు బహుమానము నా యొద్దనే ఉన్నది, ప్రతి వానికి నేను ఇచ్చుటకై బహుమానం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, ప్రతి వానికి. అదేవిధంగా 61వ అధ్యాయంలో ఉంటుంది, ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన ఇచ్చే బహుమానమును ఆయన పట్టుకొని ఉన్నాడు. నీ క్రియల చొప్పున నీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. మనం ఇదే ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, ఎవరైతే దేవుని కొరకు హతసాక్షులు అవుతున్నారో. 4వ అధ్యాయం 5వ అధ్యాయం గురించి నేనేం చెప్పాను, 4-5 అధ్యాయములు పరలోకములు ఏం జరుగుతున్నదో అని చెప్పాను. 4-5 అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క సింహాసనం క్రింద అంటే దేవుని యొక్క సింహాసనం క్రింద చంపబడినటువంటి వాళ్ళు, ఈ లోకములో క్రీస్తు నిమిత్తం ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మలు దేవుని యొక్క సింహాసనం క్రింద ఉండి మొరపెడుతున్నాయి. దట్ ఈస్ ద హైయెస్ట్ పొజిషన్, ఉన్నతమైన స్థితి పరలోకంలో. ఒక వ్యక్తి దేవుని కొరకు ఇక్కడ మరణించిన, లేదంటే దేవుని నామము నిమిత్తము శ్రమలను అనుభవించి ఎవరి చేతులనైనా హతసాక్షి అయినాడంటే అతనికి దేవుడిచ్చేటటువంటి ఉన్నత స్థితి ఎక్కడ ఉంటుంది, దేవుని యొక్క సింహాసనం క్రింద. దేవుని యొక్క సింహాసనం క్రింద వారి ఆత్మలో ఉండి దేవునికి మొర్ర పెడుతున్నాడు, అయ్యా నాదా మాకు ఎందాక తీర్పు తీర్చకుంది అంటే దేవుడు ఏమంటాడు చూడండి. 6వ అధ్యాయము 9వ వచనంలో, 6వ అధ్యాయము 9వ వచనంలో ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, అండర్లైన్, దేవుని యొక్క వాక్యము నిమిత్తం. నీకు శ్రమలు, కష్టములు, ఇబ్బందులు ఎవరి నిమిత్తం వస్తున్నాయంటే దేవుని యొక్క వాక్యము నిమిత్తం. అంటే వాక్యం నిమిత్తం. వాక్యం అంటే యేసుక్రీస్తు, వాక్యం అంటే దేవుడు. ఎందుకు? వాక్యమును నువ్వు అంగీకరించినందుకే. వాక్యమును అంగీకరించినందుకు ఈ లోకములో వారితో పాటు మనం కలుసుకోలేనందుకు, ఈ లోకంలో వారు ప్రవర్తించినట్లు మనం ప్రవర్తించనందుకు, వారు అల్లరి ఆటలు పాటలతో కూడిన విధంగా మనము అల్లరి ఆటల పాటలతో త్రాగుబోతుల విందులలో మనము చేరినందుకు వారు మనల్ని చూసి అసహించుకుంటారు, ఆశ్చర్యపడతారని 1 పేతురు 4వ అధ్యాయము 2, 3, 4 వచనములలో పేతురు అక్కడ చెప్తుంటారు. మీరు వారి యొక్క విందులలో పాల్గొననందుకు, మీరు వారితో కలిసి నడవనందుకు వాళ్ళకి ఆశ్చర్యం అవుతుందంట, ఆశ్చర్యపడతారు నిన్ను బట్టి. కారణం ఏంటిదంటే దేవుని యొక్క వాక్యము నిమిత్తం, దేవుని యొక్క వాక్యము నిమిత్తం. ఇక్కడ చూడు, అదే చెప్తున్నాడు, దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. చూడండి, ఇక్కడ ఎవరైతే దేవుని వాక్యం నిమిత్తము వారిచ్చే సాక్ష్యం నిమిత్తం, యేసుక్రీస్తుని గురించి ఇచ్చే సాక్ష్యం నిమిత్తం ఎవరికైనా హింసలు కలిగినప్పుడు వారి యొక్క ఆత్మలు ఎక్కడ ఉంటున్నాయి, దేవుని యొక్క బలిపీఠం క్రింద ఉండి ఏమను మొరపెడుతున్నారు చూడండి. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. వాళ్ళంటే దేవునికి మొర్ర పెడుతున్నారంట. హేబేలు రక్తం ఏ విధంగానైతే భూమిలో నుండి మొర్ర పెడుతున్నదో అదే విధంగా ఈ భూలోకంలో యేసుక్రీస్తుని గురించి దేవుని యొక్క వాక్యం నిమిత్తం ఎవరైతే సాక్ష్యం ఇచ్చి ఉన్నారో వారి యొక్క ఆత్మలు దేవుని యొక్క బలిపీఠం క్రింద ఉండి బిగ్గరగా మొర్ర పెడుతుంటే దేవుడు వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవాలని వారితో చెప్పాను. చూడండి, ఇంకా ఈ భూమి మీద అనేకులని యేసుక్రీస్తు యొక్క నామము నిమిత్తం ఇంకా చంపబడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకనే వాళ్ళు మొరపెట్టినప్పటికీ కూడా ఇంకా మీ యొక్క తోటి సహోదరులు వాళ్ళు ఇంకా చంపవలసినటువంటి చాలా మంది ఉన్నారు. వారి లెక్క పూర్తి అయ్యేంత వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలంటున్నాడు. దేవుని కొరకు, దేవుని యొక్క నామము నిమిత్తము హతసాక్షిగా మారడం అనేది ఎంత గొప్ప విషయం అంటే ఎంతో గొప్ప విషయం.
అందుకని ఇక్కడ వాళ్ళకి ఏం చెప్తున్నాడు, మరణము, వారు మిమ్మల్ని మరణమునకు అప్పగించినా కూడా ఆ మరణంలో కూడా నువ్వు నాకు నమ్మకంగా ఉండుము అంటున్నాడు దేవుడు. ఏ విధంగానైతే మరణం వరకు షడ్రక్, మేషక్, అబేద్నెగో నమ్మకంగా ఉన్నారో, అదే విధంగా దానియేలు ఏ విధంగానైతే సింహముల బోనులోనికి వెళ్ళిన నమ్మకంగా ఉన్నాడో అదే విధంగా నమ్మకంగా ఉండాలి. అదే విధంగా ఇస్సాకుని అబ్రహాం ఏ విధంగానైతే బలి అర్పించడానికి తీసుకుని వెళ్ళిండో నమ్మకంగా, అంత నమ్మకంగా మనం దేవుని కొరకు నిలబడాలి. ఈ యొక్క సంఘము మనకేం నేర్పిస్తున్నది, నువ్వు శ్రమలోనైనను, నువ్వు కష్టంలోనైనను, నువ్వు హింసలోనైనను నువ్వు దేవుని కొరకు ఏ విధంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ప్రభువా, నేను నమ్మిన వారికి వారి యొక్క కష్టములు తొలగిస్తావు, వారి యొక్క దరిద్రత అప్పు పోతుంది, వారి యొక్క దరిద్రం అంతా పోతుంది అన్నా కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ధనవంతుడైనటువంటి లాజరు పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తే. సో పేదరికం తనకు తెలుసు, నీ కష్టములు దేవునికి తెలుసు. సో అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. అండర్లైన్, అయినను నేను ధనవంతుడనే. నేను కష్టంలో ఉన్నా, నేను శ్రమలో ఉన్నా, నేను దరిద్రతలో ఉన్నా, నేను ధనవంతుడనే. ఏ విషయంలో నువ్వు ధనవంతుడవి? దేవుడు నేను ఏ విషయంలో ఇక్కడ ధనవంతుడు అంటున్నాడంటే భూ సంబంధమైన విషయంలో కాదు, ఇది ఆత్మ సంబంధమైన విషయంలో, ఆత్మానుసారంగా విశ్వాస విషయంలో, దేవుని కూర్చున్నటువంటి విశ్వాసంలో నువ్వు చాలా ధనవంతుడివి. నీ అంత ధనవంతుడు ఎవరు లేరు. పేదవాడు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు, కానీ పేదవాడు ఎక్కడ ఉన్నాడు, ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? పేదవాడు తన కొరకు పరలోకంలో సమస్తమును సమకూర్చుకుని అబ్రహాం యొక్క రొమ్మున కూర్చున్నాడు. ధనవంతుడు పరలోకంలో ఏం కూర్చోలేదు, ఏం సమకూర్చుకోలేదు కనుక అతడు నరకంలో పడద్రోయబడ్డాడు. ఈరోజు నీవు నేను ఈ భూలోకంలో ఏం సంపాదించుకున్న దేవుని యొక్క వాక్యంలో ఏమున్నదంటే అదంతా తుప్పు పట్టిపోతుంది, అదంతా దొంగలిస్తారని ఉన్నది. కానీ పరలోకంలో నువ్వు ధనమును నీ కొరకు సమకూర్చుకుంటే అక్కడ ఎవరు కన్నం వేయరు. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు శ్రమలలో ఉన్నా, నువ్వు దరిద్రతలో ఉన్నా, నువ్వు హింసపడుతున్నా, మీ సొంత ఇంటి వాళ్ళే నిన్ను హింసిస్తున్నా, యేసు ప్రభువుని తన సొంత ఇంటి వాళ్ళే హింసించి ఉన్నారు. ఆయన ఏమన్నారంటే మాటలతో, మనల్ని మన సొంత ఇంటి వాళ్ళు ఏ విధంగా హింసిస్తారు, మాటలతో హింసిస్తారు. మీరు కావాలంటే తర్వాత చదవండి, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21వ వచనంలో యేసు ప్రభువుని తన సొంత ఇంటి వాళ్ళు ఏమన్నారంటే అతనికి పిచ్చివాడు అన్నాడు, అతనికి వెర్రి పట్టిందన్నారు. సో నిన్ను కూడా ఒకవేళ యేసు నామము నిమిత్తం నీకు పిచ్చి పట్టింది, వెర్రి పట్టింది, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నీ వలన ఎలాంటి ఉపయోగం లేదు, నువ్వు దేవుడిని నమ్ముకున్నప్పటికీ నీ జీవితంలో ఏ కార్యములు జరగట్లేవు, ఎవరైనా నిన్ను ఇలాగంటే ఆ విషయంలో కూడా దేవుడు ఏమంటున్నాడు, నువ్వు నమ్మకంగా ఉండాలి. నాకు తెలుసు నీ కష్టం నాకు తెలుసు. అయ్యో ప్రభువా, నా ఎడల నువ్వు కనికరం చూపించువా ప్రభువా అంటే దేవుడు నీకు రిప్లై ఇస్తున్నాడు. ఏంటిదంటే నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అంటున్నాడు దేవుడు. పౌలుకి ఏ విధంగానైతే పౌలు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగానైతే 2వ కొరింథీ 12వ అధ్యాయంలో చెప్తున్నాడో అదే విధంగా నీకు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అంటున్నాడు దేవుడు. అయినప్పటికీ నువ్వే విధంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా. సో అందుకనే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో విశ్వాస విషయంలో దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడు, ధనవంతుడివిగా. నువ్వు పేదరికంలో లేవు, నువ్వు దరిద్రతలో లేవు, నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకుండా నీ యొక్క దరిద్రతను ఆయన తీసివేస్తాడు. నీ దరిద్రతలో కూడా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి, నీ శ్రమలలో కూడా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా చూస్తాడు, ధనవంతుడివే. ఇంకేమంటున్నాడు, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నువ్వు పొందబో శ్రమలకు భయపడకము. ఇక్కడ చూడండి, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక, అర్థం ఏంటిది? యూదులైనటువంటి వ్యక్తులే, యూదులైన వాళ్ళే ఏ దేవుని యొక్క సంఘముని హింసిస్తున్నారు. రోమ చక్రవర్తులు ఇక్కడ అధికంగా వాళ్ళని హింసిస్తలేరు, కానీ యూదులు అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తులు. అదేవిధంగా నిన్ను కూడా ఇక్కడ వాళ్ళని దేనితో పోల్చిర్రు, సాతాను సమాజపు వారు. యూదులు అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ యొక్క క్రియలు ఏ విధంగా ఉన్నాయి, సాతాను క్రియలుగా ఉన్నాయి. వాళ్ళు యూదులే అయినప్పటికీ వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉన్నది, సాతాను వలె ఉన్నది. అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే క్రైస్తవులు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో అలాంటి వాళ్ళని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇదిగో ఇతడు క్రైస్తవుడు, ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నాడని తీసుకెళ్ళి
రాజా నీ మాటకు లోబడతలేడు, ఇదిగో ఇతడు నిన్ను పూజించట్లేడు, ఇదిగో ఇతడు నీ యొక్క దేవాలయంలోనికి రావట్లేడు, అతనికి వేరే దేవుడు ఉన్నాడంట అని చెప్పి వాళ్ళు ఆ చక్రవర్తి, అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి యొక్క మెప్పు కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ మీద నిందలు చెప్తుంటే ఆ రాజు వీళ్ళని ఏం చేస్తున్నాడు, హింసిస్తున్నాడు. సో అందుకనే వీరి యొక్క క్రియలు సాతాను క్రియలుగా ఉన్నాయి కనుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, యూదులని చెప్పుకుంటున్నారు కానీ వారు యూదులు కాక సాతాను సమాజపు వారి వలనే ఉన్నారు. అదేవిధంగా మనం క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం కానీ క్రైస్తవ జీవితమును మనం జీవిస్తున్నామా లేదా ఇంపార్టెంట్. క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాం, క్రైస్తవునికి అంటే శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్ని రకములైనటువంటి శోధనలు సహించాలి. కానీ శ్రమలు వచ్చినప్పుడు మనం ఒక విధంగా, మంచిగా ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తించకూడదు. ఇక్కడ అందుకనే వాళ్ళకి ఏం చెప్తున్నాడు, యూదులు అనుకుంటున్నారు కానీ వాళ్ళ యొక్క సమాజము సాతాను సమాజం అంటున్నారు. మనం కూడా క్రైస్తవులం అని చెప్పుకోవడం కాదు కానీ క్రైస్తవ జీవితమును నిజాయితీగా మనము నిరూపించాలి, యథార్థంగా. అందుకని నేను ప్రారంభంలోనే ఒక మాట చెప్పినాను, అంటే యథార్థంగా ఎవరైతే ఉంటారో వారి జీవితంలో దేవుని యొక్క మాటలు పనిచేయటము మీరు గమనిస్తారు. దేవుని యొక్క వాక్యమే వారి జీవితంలో పనిచేస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, యూదులు కాక, యూదులు మనం చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు యూదులలాగా ప్రవర్తిస్తలేరు. వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, సాతాను సమాజపు వారి వలన. అందుకనే దూషణ అంటే ఇక్కడ ఏంటిది, ఎవరు వారిని దూషిస్తున్నారు, వాళ్ళని దేవుని నమ్ముకున్నందుకు దూషించేటటువంటి వాళ్ళు ఎవరంటే యూదులే. అదేవిధంగా నిన్ను దేవుని నమ్ముకున్నందుకు, యేసు ప్రభుని వెంబడిస్తున్నందుకు కొన్నిసార్లు నేను హింసించేది ఎవరుంటారో, నీ యొక్క భర్త అయి ఉండొచ్చు, నీ భార్య అయి ఉండొచ్చు, నీ పిల్లలు అయి ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. అప్పుడు మనం కూడా ప్రభువా నా ఇంటి వాళ్ళే నన్ను హింసిస్తున్నారంటే దేవుడు అంటున్నాడు, నాకు తెలుసు నీ శ్రమని నేను చూస్తున్నాను, నీ దరిద్రతను నేను ఎరుగుతున్నా, నాకు తెలుసు. అయినప్పటికీ నువ్వు ఏ విధంగా ఉండాలి, నీ మరణం వరకు నమ్మకంగా ఉండాలి. నేను ఏ విషయంలో హింసిస్తున్నా దేవుడికి తెలుసు అంటున్నాడు. దేవునికి తప్పకుండా తెలుసు కనుకనే దేవుడు నీకు మరొకసారి ఏం చెప్తున్నాడు, మనము నమ్మకంగా ఉండాలి. ఇంకేమంటున్నాడు, నీవు పొందబో శ్రమలకు భయపడకము. అంటే నేను శ్రమ నుండి నేను తప్పిస్తానని చెప్పట్లేడు. నీకు శ్రమలు ఉన్నాయి, నీకు కష్టములు ఉన్నాయి, నీ దుఃఖం ఉన్నది, నేను శ్రమ నుండి నేను విడిపిస్తానని చెప్పట్లేను. కానీ దేవుడు ఇక్కడ నీకేం చెప్తున్నాడు, నువ్వు పొందబో శ్రమలకు భయపడొద్దు. ఎంత నిరీక్షణ కలిగి చెప్తున్నాడు చూడు. నీకెంత నిరీక్షణ ఉండాలని చెప్తున్నాడు మనకు, సంఘంకి, ప్రతి ఒక్కరికి. నీకు శ్రమలు వస్తాయి, శ్రమలు రావట్లేవని చెప్పట్లేను, నీకు తప్పకుండా శ్రమలు వస్తాయి అంటున్నాడు. ఈ సంఘానికి దేవుడు చెప్తున్నాడు, అదేవిధంగా మనకు దేవుడు చెప్తున్నాడు, నీకు శ్రమ వస్తుంది కానీ నువ్వు పొందబోయే శ్రమలను గురించి భయపడొద్దు. భయపడకుండా ఏ విధంగా ఉండాలంటున్నాడు, నువ్వు పొందబోయే శ్రమల విషయంలో ఏ విధంగా ఉండాలి, ధైర్యంగా ఉండంటున్నాడు. కొంతమందిని మీరు శోధింపబడినట్లు అపవాది ఏం చేస్తున్నాడు, కొంతమందిని చెరలో వేస్తాడు. సో 10 దినములు నీకు శ్రమ కలుగుతుంది అంటే ఆ 10 మంది రాజులు కానీ నేను ఇంతకుముందుకు చెప్పినట్టు. సో మనకైతే కొన్ని దినములు అంటాం, యూదులైతే 10 దినములని అక్కడ ఉదాహరణకు అక్కడ వాడుతుండవచ్చు. సో అందుకోసమని వారికి అర్థమయ్యే విధంగా ఇక్కడ ఈ పత్రిక అనేది వ్రాయబడి ఉన్నది. సో నీకు శ్రమలు కలుగుతాయి అంటున్నాడు. ఆ శ్రమలలో కొంతమందిని అపవాది ఏం చేస్తుంది, చెరలో వేయిస్తాడు. అదేవిధంగా ఆ శ్రమలలో కూడా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. ఎంత స్పష్టంగా దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా ఈ స్మరణలో ఉన్న సంఘం, అందుకనే దేవుడు ఈ స్మరణ సంఘముని దేవుడు ప్రేమించి ఉన్నాడు. అందుకనే దేవుడు ఈ సంఘముని ఏం చేసినాడు, మెచ్చుకున్నాడు. దేవుడు ఈ సంఘాన్ని ఏం చేసినాడు, మెచ్చుకున్నాడు. ఒక్క తిట్టు కూడా లేదు ఈ సంఘంలో. నువ్వు సాతాను వారి వలన నీకు ఇబ్బందులు కలుగుతున్న సాతాను సమాజపు వారి వలన, అంటే యూదుల వలన, మన సొంత ఇంటి వారి వలన ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా కూడా ఏం చేస్తున్నావు, నాకు విరోధంగా ప్రభువా నాకు ఇది తొలగించని మొదలుపెట్టట్లేవు. ఏం చేస్తున్నావు, వాటిని నువ్వు సహించి ఉన్నావు అంటున్నాడు దేవుడు. నువ్వు సహించి ఉన్నావు, నీకు ఇబ్బంది కలిగింది, నువ్వు సహించి ఉన్నావు, ఇంకా కూడా నువ్వు సహించు. ఎప్పటి వరకు, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఏమంటున్నాడు, నీకు జీవ కిరీటమును ఇచ్చేదను, జీవ కిరీటమును నువ్వు పొందుకుంటావు.
ఏ కిరీటము? జీవ కిరీటం. ఈ లోకంలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాడు. ఇక్కడ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా కంటే, ఇది చెవి కలిగిన వాడంటే ఆత్మానుసారమైన చెవులు, శరీర సంబంధమైనటువంటివి కాదు. శరీర సంబంధి అయినటువంటి వ్యక్తి శ్రమ కలిగిన, ఇబ్బంది కలిగిన వెంటనే అతడు నాకు ఇబ్బంది వచ్చింది, అయ్యో నాకు ఇబ్బంది వచ్చిందని దూరం అయిపోతుంటాడు. సో అతడు దేవుడు మొట్టమొదటిగా చెప్పినాడు రాతి నేల, మంచి నేల, ముళ్ళ పొదలలో పడ్డటువంటి నేల గురించి, అదేవిధంగా త్రోవ పక్కన ఉన్నటువంటి. సో ఎవరైతే శ్రమలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఇట్లా దూరం అయిపోతుంటారో వానిలో వేరు అధికంగా లేదు, అతని యొక్క హృదయము బండ లాంటిది. సో కనుక ఇది శరీర సంబంధమైనటువంటి వ్యక్తికి ఇవి అర్థం కాదు. దేవుని యొక్క వాక్యం ఏంటిదో ఎంత చెప్పినా ఆ శరీరానుసారమైన వ్యక్తికి ఎల్లప్పుడూ కూడా అర్థం కాదు. ఈ వాక్యము కేవలము ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తికి. అందుకని ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి కలిగిన వాడు వినుగాక. ఏ చెవి? ఆత్మానుసారమైనటువంటి చెవులు. ఇది శరీర సంబంధమైన వాటిని గురించి దేవుడు ఇక్కడ చెప్పట్లేడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? ఎవడైతే జయిస్తాడో రెండవ మరణం వలన అతడు ఎలాంటి హాని నీకు ఉండదు. దేవుడు అంటున్నాడు వానికి ఎలాంటి హాని ఉండదు రెండవ మరణం వలన. సో మీరు రెండవ మరణం వలన ఎలాంటి హాని మనకు పొందకుండా ఉండాలంటే ఈ యొక్క మొదటి మరణంలో మనకి ఎంత ఇబ్బంది కలిగినా, ఎంత శ్రమలు కలిగినా దేవుడు ఏమంటున్నాడు? నేను మృతుడనయ్యి తిని కానీ ఇదిగో ఏమంటున్నాడు దేవుడు? నేను జీవించుచున్నాను. అదేవిధంగా ఈ లోకంలో నువ్వు మృతి చెందిన కానీ దేవునితో పాటు యుగ యుగములు నువ్వు జీవమును కలిగి ఉంటావు. అందుకనే రెండవ మరణం వలన నీకు ఎలాంటి హాని కలగదు, నీకు ఎలాంటి ఇబ్బంది రాదు, నీకు ఎలాంటి శ్రమలు రావు. ఇక్కడ శ్రమలను సహించినట్లయితే నీకు పరలోకంలో దీవెన ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నాకు దీవెనే కావాలి, నాకు శ్రమలొద్దు, నాకు కష్టములొద్దు అంటే పరలోకంలో నువ్వు దీవెనలను కోల్పోతావు. పరలోకంలో యుగ యుగములు, ఎన్ని యుగములు మనకు తెలియదు, యుగ యుగములు మనము ప్రభుతో ఉంటాం. ఆ ప్రభుతో ఉండటానికి ఇక్కడ మనకి ఎన్ని రకములైనటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరైనా మన భర్తలైనా లేదంటే మన భార్యలైనా మన పిల్లలైనా రా ఇదిగో ఈ విగ్రహమునకు సాగిలపడు, ఇదిగో నేను చెప్పినట్టు చెయ్యి, ఇదిగో ఇది చెయ్యి అంటే కొంతమంది కాంప్రమైజ్ అయిపోతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? చాలా వరకు నేను వింటున్నాను, ఏంటిది కాంప్రమైజ్ అవుతున్నారు. అలా కాంప్రమైజ్ కాకండి, వారి కొరకు మీరు చూడకండి. దేవుడు ఏదైతే నీకు చెప్తున్నాడో, దేవుని యొక్క మాట ఏదైతే ఉన్నదో దానికే మనము లోబడాలి. దేవుని యొక్క వాక్యం నిమిత్తం అన్నాడు ఇక్కడ. మనము బ్రతికేది దేవుని కొరకు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? నేను మొదటి వాడును, కడపటి వాడును. సో నిన్ను ఎవరు ఏ విషయంలో హింసించినా నా కొరకు నువ్వు ఆ హింసలన్నిటినీ భరించాలి. కానీ ఎప్పుడు కూడా మనము ప్రభువా నాకేందుకు హింస వచ్చిందని కంప్లైంట్ చేయకూడదు, సనుగు కొనకూడదు, గునుగు కొనకూడదు. సనగటం గునుకటం అనేది దేవునికి అసహ్యమైనటువంటి క్రియ. నీకు జీవితంలో ఏది జరిగినా కూడా సంతోషము చేత ప్రభు నామము నిమిత్తము మనము వాటిని భరించాలి. అప్పుడే మనము నిజమైన క్రైస్తవ జీవితమును మనం కలిగి ఉంటాం. ఒకవేళ శ్రమ వచ్చిందని చెప్పేసి, ఒకవేళ తను లేదంటే వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారని చెప్పేసి మనం వారి యొక్క మాటకు లోబడితే అక్కడనే మనము క్రైస్తవ జీవితంలో ఫెయిల్ అయిపోతుంటాము. మనము వారి యొక్క వారు ఎంత హింస పెట్టినా దేవుని కొరకు నువ్వు నమ్మకంగా, మరణం వరకైనా నువ్వు నమ్మకంగా ఉండాలి. ఒకవేళ నిన్ను మాటల చేత ఇక్కడ దూషించాలని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. సాతాను సమాజపు వారు అంటే ఎవరు? యూదులే వారిని దూషించిర్రు. దూషణ అంటే చెడ్డ మాటలు వాళ్ళ మీద పలికిర్రు, వ్యర్థమైనవి, అబద్ధమైనవి, మోసమైనవి, ఇవి రకరకములుగా వాళ్ళని హింసించినారు. దూషణ అంటే వాటన్నిటిని వాళ్ళు ఏం చేసినారు? తట్టుకున్నారు, జయించి ఉన్నారు. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు జయించి ఉన్నావు. అందుకనే జయించిన వాడు రెండవ మరణము వలన ఎలాంటి హాని చెందడు. ఈరోజు నీకు కూడా దేవుడు చెప్తున్నాడు అదే మాట. ఎవరైనా నిన్ను దూషిస్తున్నా దేవుడు చెప్పినాడు, యేసుక్రీస్తు అన్నాడు, పేతురు చెప్తున్నాడు, దూషణకు ప్రతి దూషణ మీరు చేయకండి. మొదటి పేతురు 2వ అధ్యాయము 22వ వచనం నుంచి మీరు చదవండి. తర్వాతకి 21, 22, 23 వచనములను చూడండి. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, నిందింపబడి బదులు నిందించలేదు అని దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. సో దుష్టులు చేస్తున్నటువంటి ప్రతిదానిని ఆయన ఓర్చుకున్నాడు, భరించి ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. కనుక మనము వాటన్నిటిని భరించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడేమో, నన్ను ఏర్పరచుకున్నాడేమో. ఇక్కడ స్మరణ సంఘముని దేవుని యొక్క శ్రమలను
దరిద్రతని ఎరగడానికి, లేదంటే వారు కలిగి ఉండడానికి, వారి యొక్క విశ్వాసంలో బలంగా ఉండటానికి అలాంటి వారిని ఎన్నుకున్నాడేమో. ఈరోజు నీకు కూడా గుడ్ న్యూస్. దేవుని యొక్క శ్రమను సహించటానికే, లేదంటే దేవుని యొక్క శ్రమలలో పౌలు ఏమంటాడో తెలుసా? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఐ లైక్ దిస్ ఫేవరెట్ వర్స్. 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయము 10, 11 రెండు వచనములు కలిపి ఉంటాయి. ఏ విధము చేతనైనను ఎలాగైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై, సమాన అనుభవం నాకు ఉండాలి, సమాన అనుభవం గలవాడనై ఆయనను, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి పౌలు. ఏమంటున్నాడు? ఏ విధంగానైనా నాకు మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవాలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం. మనందరికీ ఈ స్టేట్మెంట్ చెప్పే విధంగా ఉండాలి. లోకంలో యేసు ప్రభుకి ఏదైతే మరణ అనుభవం వచ్చిందో అదే విధంగా నీవు నేను ఆ సమాన అనుభవం నీకు నాకు ఉండాలి. ఆ సమాన అనుభవం ఇక్కడ స్మరణ సంఘము అదే విధంగా యేసు ప్రభువుతో సమాన అనుభవం. పౌలు ఇక్కడ సమాన అనుభవం కలిగి ఉన్నానని చెప్తున్నాడు. నీవు నేను ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నట్టు సో మనం కూడా యేసు ప్రభుతో పాటు, ఎందుకు? దేవుడి యొద్ద నుంచి మనకు మృతులలో నుండి పునరుద్ధానం కలగాలి. అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభు కూడా చెప్తున్నాడు, నేను మృతుడనైతే కానీ జీవించి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నాకు సమాన అనుభవం కావాలి. నీకు కూడా ఇలాంటి డిజైర్ ఉండాలి. శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, ఏదైనా నిన్ను హింసిస్తున్నప్పుడు ఓకే ఇది దేవునితో నాకు సమాన అనుభవము. యేసు ప్రభుని ఇదే విధంగా హింసించి ఉన్నారు, కానీ ఆయన తిరిగి ఒక్క మాట కూడా పలకలేదని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఒక్క మాట కూడా వాళ్ళకి ఎదురు చెప్పలేదని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. సో మనం సహించాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు పౌలు? ఆయనను, ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం. ఎందుకు నేను శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో మనం ఉండాలంటే ఆయన యొక్క పునరుత్థాన బలము నీ యొక్క జీవితంలో కనబడడానికి. సో శ్రమ లేకుంటే దేవుని యొక్క శక్తి మన జీవితంలో కనబడదు. దేవుని యొక్క శక్తి మన జీవితంలో కనబడాలన్నా, ఇబ్బందులు కలిగినప్పుడు దేవుని యొక్క శక్తి మనలో కనబడాలంటే మనం నమ్మకంగా ఉండాలి. ఇంకేమంటున్నాడు ఇక్కడ? ఆయన శ్రమలలో పాలివాడనమాట. మనం పార్ట్ టేకర్స్గా ఉండాలి. పౌలు అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో ఏముంటుందో చూడండి. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు కానీ ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. ఫిలిప్పీ రాసిన సంఘానికి ఏం చెప్తున్నాడు పౌలు? మనము కేవలము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి మాత్రమే కాదు రక్షించబడింది, ఆయన పక్షమున మనము శ్రమలను కూడా అనుభవించటానికి. శ్రమలలో ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నేను ఎలాగూ పాలివాడుగా ఉండాలి. నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవునిలో నువ్వు పాలివాడుగా ఉండటానికి. కష్టములు వస్తున్నాయంటే దేవునిలో నిన్ను పాలివాడంగా చేస్తానికి. కష్టము, శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే ఆయన యొక్క పునరుద్ధాన బలము ఇస్ రిజరక్షన్ పవర్. ఆయన యొక్క పునరుద్ధాన బలం ఏంటిదో నువ్వు తెలుసుకోవటానికి. ఎలా ఉంటుంది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము. సో నువ్వు ఏం చేయాలి? ఎక్స్పీరియన్స్ చేయాలి వాటిని. ఎక్స్పీరియన్స్ లేకుంటే నువ్వు ఎవరికి చెప్పలేవు. నీకు అనుభవం లేకుంటే ఎవరికి చెప్పలేవు. కనుక దేవుడు కొన్ని రకములైనటువంటి అనుభవముల గుండా నిన్ను తీసుకువెళ్తున్నాడంటే దాని యొక్క అర్థం నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావు అని అర్థం, కష్టముల గుండా వెళ్తున్నావు అని అర్థం. నువ్వు అన్నిటినీ భరించినప్పుడే, సహించినప్పుడే, ఓర్చుకున్నప్పుడే దేవుని యొక్క శక్తి నీ జీవితంలో కనిపిస్తుంది. అప్పుడు నువ్వు అందరికీ సాక్ష్యం ఇవ్వగలుగుతావు. సో నీకు శ్రమ వస్తుందంటే దాని యొక్క అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ ఏ గ్రేట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. ఒక గొప్ప కార్యమును దేవుడు నీ జీవితంలో చేయటానికి, లేదంటే ఒక గొప్ప టెస్టిమనీగా నిన్ను దేవుడు మార్చడానికి, ఒక గొప్ప సాక్ష్యంగా నిన్ను మార్చడానికి దేవుడు కొన్నిసార్లు నీకు శ్రమలను, ఇబ్బందులను కలిగిస్తుండొచ్చు. అలాంటి సమయంలో మనం ఈ స్మరణ సంఘంలో దేవుడు ఏ విధంగానైతే నిరీక్షణ, పౌలు ఇక్కడ ఏ విధంగానైతే నిరీక్షణ చెప్తున్నాడో, పేతురు ఏ విధంగానైతే నిరీక్షణ కలిగి ఉండమని చెప్తున్నాడో అదే విధంగా ఈరోజు నేను మీకు కూడా చెప్తున్నాను. మనం ఈ యొక్క ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఈ స్మరణ సంఘానికి దేవుడు ఏ విధంగానైతే
నిరీక్షణ గురించి చెప్తున్నాడు. ఈరోజు మనందరికి కూడా అదే విధమైనటువంటి నిరీక్షణని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనమందరము ఏ విధంగా ఉండాలి? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. నీ మరణం వరకు దేవుణ్ణి మనము ఆశీర్వదించినప్పుడే ప్రేమించడం కాదు, కానీ సో నీ కష్టములలో కూడా మనల్ని ఎన్ని రకములుగా హింసించినా దేవుని మీద ఉన్నటువంటి నీ ప్రేమను ఎన్నడూ కూడా వదులుకోవద్దు. అందుకనే పౌలు చెప్తాడు 1 కొరింథీ 13 అధ్యాయంలో, మీరు చూడండి ప్రేమ గురించి ఎంత చక్కగా ఉంటుందో. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుందని, డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకోలేదు, కోపపడదు. ప్రేమ అన్నింటినీ నమ్ముతుంది, అన్నిటిని తాలుకుంటుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. ప్రేమ నిరీక్షణ కలిగి ఉంటుందని పౌలు సో అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో అందుకనే మనం వాటన్నిటిని జయించాలంటే నీ జీవితంలో ప్రేమ అనేది తప్పకుండా ఉండాలి. ఎవరి మీద ప్రేమ ఉండాలి? యేసుక్రీస్తు మీద, దేవుని మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు దేవుని కొరకు ఎన్ని కష్టములైనా తాలుకుంటావు అని తట్టుకుంటావు, ఏదైనా నువ్వు భరించగలుగుతావు. సో ఈ యొక్క స్మరణ సంఘం ద్వారా మనం కొన్ని విషయములను దేవుని యొక్క వాక్యంలో తెలుసుకున్నాము. సో మీరందరూ ఈ యొక్క స్మరణ సంఘం లాగా కష్టములలో మనం ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు? నీకు కష్టములు ఉన్నా కానీ నువ్వు ధనవంతుడవే. ప్రతిరోజు నువ్వు చెప్పుకోలేవు ఐఎమ్ ఏ రిచ్ మ్యాన్. నువ్వు ఆశీర్వదించుకో ప్రతి ఉదయం, నేను ధనవంతుడని, నేను ఆత్మ విషయంలో ధనవంతుడని, భూలోక విషయంలో ధనవంతుడని, సమృద్ధి కలిగి ఉన్నాను. ఫిలిప్పి 4:19 చెప్తాడు, క్రీస్తు యొక్క మహిమైశ్వర్యంలో ఆయన నా ప్రతి అవసరతను ఆయన తీరుస్తున్నాడు. సో ప్రతిరోజు నువ్వు ఈ యొక్క వాక్యమును మీరు ఒప్పుకోండి. దేవుడు తప్పకుండా మీ యొక్క ప్రతి అవసరమును దేవుడు మీ జీవితంలో తీరుస్తాడు. ఎవ్రీడే నువ్వు ఈ విధంగా చెప్తే, ఎవ్రీడే నువ్వు నమ్మకంగా ఉంటే, ఎవ్రీడే నీకు మిరాకిల్ డేగా ఉంటుంది. ప్రతిరోజు నీకు అద్భుతంగా ఉంటుంది. సో ప్రతిరోజు నువ్వు అద్భుతంగా జీవించాలని ఎవ్రీ మార్నింగ్, ప్రతి ఉదయమున సో నువ్వు కృతజ్ఞతతో దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రవేశించాలి. ఎవ్రీడే దేవుణ్ణి కృతజ్ఞతతో నువ్వు ప్రార్థన, లేదంటే కృతజ్ఞతతో నీ జీవితముని ప్రారంభించే విధంగా నీ యొక్క జీవితమును మార్చుకో. ఏది జరిగినా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండే విధంగా, సో శ్రమలలోనైనా, సంతోషంలోనైనా, దుఃఖంలోనైనా, ఆనందంలోనైనా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. సో దేవునికి నమ్మకంగా, మరణం వరకు నమ్మకంగా ఉండమని స్మరణ సంఘమునకు తెలియజేసినట్టు ఇక్కడ నేను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు ఈ యొక్క వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక.